వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మూడవసారి భారత్కు బిల్ గేట్స్, భారత పార్లమెంటు సందర్శించిన బిల్ గేట్స్. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాల్సిందే, ముప్పును ముందే హెచ్చరించిన కాంగ్రెస్ సర్కారు తలకెక్కలేదు, కేటీఆర్ ఫైర్. చెక్కుచెదరని విశ్వాసానికి సునీత విలియమ్స్ నిదర్శనం, సునీత రాకపై ప్రధాని మోదీ పోస్ట్. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్ కేటాయింపుల విషయానికి వస్తే వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకు 900 కోట్లు కేటాయించారు. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు కేటాయించగా మహిళా శిశు సంక్షేమకు 2,862 కోట్లు కేటాయించారు. షెడ్యూల్ కులాల సంక్షేమానికి 40,234 కోట్లు, షెడ్యూల్ తెగలకు 17,169 కోట్లు, వెనుకబడిన తరగతుల శాఖకు 11,405 కోట్లు కేటాయించారు. ఇక చేనేత రంగానికి 371 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్లు, పరిశ్రమల శాఖకు 3,527 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, విద్యుత్ శాఖకు 21,221 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు 17,677 కోట్లు, నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు కేటాయించారు. ఇక హోంశాఖకు విషయానికి వస్తే 10,188 కోట్లు, దేవాదాయ శాఖకు 190 కోట్లు, అడవుల పర్యావరణ శాఖకు 1,023 కోట్లు, క్రీడా శాఖకు 465 కోట్లు కేటాయించారు. పర్యాటక శాఖకు 775 కోట్లు, రోడ్ల భవనాల శాఖకు 5,907 కోట్లు కేటాయించారు. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు పార్లమెంటును సందర్శించారు. అనంతరం ప్రపంచ ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన, వ్యవసాయ ఆవిష్కరణలలో భారతదేశం యొక్క పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఛాలెంజింగ్గా ఆశయాలతో ముందుకు వెళుతోంది, నమ్మశక్యం కాని స్థాయిలో ఆవిష్కరణలు చేయడంలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది అని బిల్ గేట్స్ కొనియాడారు. ముందు చూపు లేని ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోయాయని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లున్నా వాడుకోలేదు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి, ఒక్క జనగామ జిల్లాలోనే 600 కోట్ల నష్టం జరిగింది, ఒక్కో ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఎండిన వారితో నిరసన చేపట్టారు. మా నాయకుడు మా రాజేశ్వర రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, వీళ్ళందరూ, మా దయాకర్రావు గారు, ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు. అటు గోదావరిలో, ఇటు కృష్ణలో రెండు వైపులా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం, ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునేదానికి వీలు లేదు. మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు, ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు, బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగాంతనం కారణం, గోదావరిలో నీళ్లుండి, కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం, చెరువులు నింపలేని తెలివి తక్కువతనం, పంప్ హౌజులు టైంకి స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం, బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేనితనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో
దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే. చెరువులు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు చెక్ డ్యాంలు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి, కేవలం ఇసుకతో దోపిడీ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకమనే కారణం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది. మేము భరోసాను ఇస్తూనే ఉంటాం, మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా రాష్ట్ర రైతాంగానికి మేము డిమాండ్ చేస్తాం. ఐఎస్ఎస్ నుంచి భూమిపైకి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములను పీఎం మోడీ ప్రశంసించారు. వెల్కమ్ బ్యాక్ క్రూ 9, మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది, పట్టుదల అంటే ఏంటో చూపించారు, ఎంతోమందికి మీరు స్ఫూర్తి. అంతరిక్ష అన్వేషణ అంటే సామర్థ్యానికి మించి సరిహద్దులను దాటుకుని వెళ్లడం, కలలను నిజం చేసుకునే ధైర్యం ఉండటం. సునీత ఒక ఐకాన్, వారిని సురక్షితంగా తీసుకువచ్చిన వారి పట్ల గర్వంగా ఉన్నాం అని ట్వీట్ చేశారు మోడీ. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.